అదే ముస్లింల పరిస్థితి చూడండి. ముస్లింలు బురహాయిస్తుంటే అమ్మో బురహాయిస్తున్నారా, ముస్లింల యొక్క గడ్డం, ముస్లిం పురుషులు గడ్డం ఎందుకు పెట్టుకున్నారు, ముస్లిం పురుషులు టోపీ ఎందుకు పెట్టుకున్నారు, ముస్లింలు కుర్తా పైజామా ఎందుకు వేసుకున్నారు, ముస్లింలు నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు, ముస్లింలు బీఫ్ ఎందుకు తింటున్నారు, ముస్లింల యొక్క తలాక్ సిస్టమ్ ఏంటి, ప్రతి దానిపై విమర్శలు. ఏదైనా ఆదర్శంగా తీసుకుంటున్నారా? ఏది కూడా ఆదర్శంగా తీసుకోవట్లేదు. ఎందుకు అంటే మనము ఆ లెవెల్లో ఆ స్థాయికి ఎదగలేదు కాబట్టి, ఆ ఎడ్యుకేషన్ ఆ టెక్నాలజీ మనలో లేదు కాబట్టి అలాంటి పరిస్థితి ఉంది సోదరులారా. చూడండి, ఈ రోజు కేవలము ప్రాపంచిక విషయంలోనే కాదు, ధార్మికంగా కూడా ముస్లింలు వెనుకబడి ఉన్నారు. ధార్మిక నాలెడ్జ్, దీని నాలెడ్జ్ లో కూడా ఈ రోజు ముస్లింలు వెనకబడి ఉన్నారు. ఉదాహరణకి ఇక్కడ కూర్చున్నటువంటి ఒక 1000 మందిలో నిజంగా చెప్పండి, మీ గుండెలపై చేసుకుని ఇక్కడ సోదరిమణులు ఎవరైతే ఉన్నారో చేయలేపకండి, మీరు ఆలోచించండి, మీలో ఎంతమంది తర్జుమాతో పాటు ఖురాన్ చదివారు? మీలో ఎంతమంది తర్జుమాతో పాటు ఖురాన్ చదివారు? ఇక్కడ ఉన్నటువంటి పురుషులు నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది తర్జుమాతో పాటు ఖురాన్ చదివారు అంటే వేళ్లలో లెక్కించవచ్చు. అంటే దీని నాలెడ్జ్ కూడా మనం దూరంగా ఉన్నాం. ఈరోజు ముస్లింస్ అడగండి, షేఖ్ అబీ తాలిబ్ అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో మరియు మదీనాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఖురాన్ మక్కా మరియు మదీనాలో ఎలా అవతరించింది? తాయిఫ్ యొక్క సంఘటన ఎప్పుడు జరిగింది? ఫతా మక్కా గురించి అడగండి, సులే హుదైబియా గురించి అడగండి. ముస్లింలకు నాలెడ్జ్ అనేది ఉండదు. చివరికి ప్రతి సంవత్సరం పాటించే రమజాన్ విషయంలో రోజా ఎలా భంగం అవుతుందో కూడా తెలియదు. మౌలిసాబ్ అని ఫోన్లు చేసి మౌలిసాబ్ని అడుగుతుంటారు. ఇది ముస్లింల యొక్క నాలెడ్జ్. ఇంకా కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే ముస్లింలు ధార్మికంగా కూడా ఎంతగా వెనకబడి ఉన్నారంటే చూడండి, ఇద్దరు స్త్రీలు ఉమ్రా కోసం వెళ్ళారు. ఒక పురుషుడు, దయచేసి చిన్నపిల్లలు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ముస్లింలు ధార్మికంగా ఎంత వెనకబడి ఉన్నారంటే ఒక వ్యక్తి హజ్ కోసం వెళ్ళాడు. మంచి ధర్మజ్ఞానం కలిగినటువంటి ఒక ముస్లిం హజ్ యాత్ర కోసం వెళ్ళాడు. హజ్ యాత్ర కోసం వెళ్ళి మక్కా తవాఫ్ చేస్తూ ఉండగా ఇద్దరు స్త్రీలు వారు కూడా తవాఫ్ చేస్తున్నారు. కాబతుల్లా చుట్టూ తవాఫ్ చేస్తూ వారు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? సాస్ మరియు బహు యొక్క విషయాలు, అత్త మరియు కోడల యొక్క విషయాలు తవాఫ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన ఆశ్చర్యంతో, మీరేంట్రా బాబు, ఏంటి హోమ్ ఇది, ఏంటి ఈ హోమ్ ఏంటి? ఇక్కడ తవాఫ్ చేస్తూ అత్త మరియు కోడలు గురించి కావా ప్రదక్షిణతో మాట్లాడుతున్నారు ఏంటని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఒక రౌండ్ అయిపోయింది. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే హజ్రే అస్పత్ ఉంటుందో, నల్లరాయి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చిన తర్వాత ఒక స్త్రీ అడిగింది, ఈ నల్ల డబ్బా ఉంది కదా, ఇది ఏంటని ఒక స్త్రీ మరో స్త్రీని అడిగింది. ఆమె ఏమంటుందో తెలుసా? నౌజ్ బిల్లా జాలి ఏది నహీ మాలూమ్, ఏ అల్లా మియా కా ఖబర్ హై. నౌజ్ బిల్లా, ఇది కూడా నీకు తెలియదా? అల్లా యొక్క సమాధి ఇందులో ఉందని చెప్తుంది. ఇది వాస్తవంగా జరిగిన విషయం సోదరులారా. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్. ముస్లింలు ధార్మిక పరంగా ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి. 5 నుండి 6 లక్షలు, 6 నుండి 8 లక్షలు పెట్టి హజ్ యాత్ర కోసం వెళ్ళారు. అఖీదాలు తెలియదు. హజ్రే అస్పద్లో నౌజు బిల్లాహి మిన్ జాలిక్ అల్లా యొక్క సమాధి ఉందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి వాళ్ళిద్దరికి కూడా సంస్కరించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇది ముస్లింల యొక్క ధార్మిక నాలెడ్జ్.